కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేపర్ లీకేజీ బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని చిన్నకోడూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మీసం మహేందర్ యాదవ్, నంగునూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడాన్ని పూర్తిగా ఖండించారు. విద్యార్థులపై లాఠీచార్జ్ చేసి వారి రక్తాన్ని కళ్ళచూడడమేంటని ప్రశ్నించారు. భారతదేశ యావత్తు మెడికల్ స్టూడెంట్స్తో పాటు సామాజిక కార్యకర్తలందరూ కలిపి శాంతియుతంగా శాంతి భద్రతలను అనుసరించి నిరసన తెలియజేస్తూ ఉన్న సందర్భంలో మోడీ ప్రభుత్వం విచక్షణారహితంగా విద్యార్థులపైన విరుచుకుపడి బుల్లెట్ల వర్షం కురిపించి మరి ఈరోజు భారతదేశ గౌరవాన్ని మంటగలిపినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థుల మీద జరిగినటువంటి అఘాయిత్యాలకు మరి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు చేసిన నిరసనకు బుల్లెట్ల వర్షం కురిపించి వర్షం దాన్ని ఏదైతే ఆ ఫైర్ ఇంజన్తో వాటర్ ప్రెషర్ చేపించి కొడుతుంటే విద్యార్థులను దానికి సంఘీభావం తెలిపినటువంటి మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ ఈరోజు చిన్నకోడూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మను దానం చేయడం జరిగింది. ఈరోజు బీజేపీ నాయకులకు ఒక్కటే తెలియజేస్తున్నా, ఎప్పుడు కానీ ఎలక్షన్లు వస్తే బీజేపీ నాయకులకు రాముడు గుర్తొస్తుంది, మతం గుర్తొస్తుంది.